హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మీ అందరికీ మొదటే ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నా. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలుసు మీలో చాలామందికి చాలా పనులు ఉంటే చాలామంది బిజీగా కూడా ఉంటారు. కానీ ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులున్నా మన స్వాభిమానం, మన ఆత్మాభిమానాన్ని మించింది మరేది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అలాంటి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలనుకునే భావన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. అందుకే చివరిదాకా చూడమంటున్నాను. ఈ వీడియో స్టార్టింగ్లో మీ అందరికీ తెలుసు, నేను జై శ్రీరామ్ అని చెప్పాను. ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి పలకరింపులో కూడా మన హిందువులందరూ కూడా ఈ రోజున జై శ్రీరామ్ అంటున్నారు. దేశం యావత్తు కూడా జై శ్రీరామ్ నినాదంతో మారు మోగిపోయింది. నిన్నటిదాకా ఇప్పటికీ మారు మోగుతూనే ఉంది. ఎందుకంటే రాముడితోటి మనందరికీ ఉన్న సంబంధ బాంధవ్యాలు అలాంటివి. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వమేవో రామచంద్రో దయాళువు అంటూ రాముణ్ణి తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, అన్నగా, అన్నిటిగా భావిస్తూ మనలో ఒకడిగా ఫీల్ అవుతా ఉన్నాం, మనవాడిగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఇక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనైతే కృష్ణం వందే జగద్గురుం అంటూ ఒక జగద్గురు స్థానాన్నిచ్చి గౌరవించుకుంటూ ఉన్నాం. ఆయన నేర్పిన గీతా జ్ఞానం ఈరోజు కేవలం హిందువులకి, మనకి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా అది ఒక దిక్సూచిగా మారింది. ప్రపంచం యావత్తు కూడా ఒత్తిడిని తట్టుకోవటానికి, సమస్యల్ని పరిష్కరించుకోవటానికి గీతను అనుసరిస్తున్నారు. అంటే ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన గీతా జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. అలాంటి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అనే నినాదాలు మన గుండెను ఉవ్వెత్తున పొంగేలా చేస్తున్నాయి. ఆకాశాన్ని తాకేలా మన గుండెని పులకరింపజేస్తా ఉన్నాయి. కానీ మీకు తెలుసా, అలాంటి శ్రీరామచంద్రుణ్ణి, అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని మన చుట్టూ ఉంటున్న, మన వాళ్ళుగా పిలువబడుతున్న మన సమాజంలోని వ్యక్తులే ఎంత దారుణంగా అవమానిస్తున్నారు. ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ బ్రతికే అక్బరుద్దీన్ లాంటి వాడు కూడా రాముడి గురించి మాట్లాడుతూ రాముణ్ణి తన తల్లి కౌసల్య ఎక్కడెక్కడ తిరిగి కనిందో అంటూ అవమానిస్తే ఆధారాలు లేవు అంటూ కేసును కొట్టేసిన సంగతి మీరు చూశారు. అలాగే రామచంద్ర ప్రభువుని బహిరంగంగా టీవీ ఛానల్ వేదికగా ఒకడు దగుల్బాజీ అన్నాడు, కత్తి మహేష్ అనేవాడు. చట్టపరంగా మనం ఏమీ చేయలేకపోయాం మిత్రులారా. నిన్న మొన్న కత్తి పద్మారావు అనే వ్యక్తి కూడా రాముణ్ణి తను దశరథుడికి కాదు, ఋష్యశృంగుడు అనే బ్రాహ్మణుడికి పుట్టాడు అంటూ అవమానించాడు. ఇక పెరియార్ లాంటి వాడు చెప్పుల దండలేసి ఊరేగిస్తే, కరుణానిధి లాంటి వాడు, సీతారాం ఏచూరి లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది కుహనా మేధావులు రామచంద్రుడిని ప్రతి నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మనైతే ఇంకా దారుణంగా అవమానిస్తూ ఉన్నారు. అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముని ఒక స్త్రీలోలుడిగా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది అయితే, ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఏమన్నాడు తెలుసా, శ్రీకృష్ణుడు ఒక ఈవ్ టీజర్ అని చెప్పేసి అన్నాడు. ఇలా నిత్యం రాముణ్ణి, కృష్ణుణ్ణి అవమానిస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. నిజమే, రాముడు, కృష్ణుడు ఒకవేళ ఈ దేశానికి ఏదైనా అన్యాయం చేసి ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఖండిస్తాం. కానీ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు చేసింది ఏంటి? రాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి భారతదేశం యొక్క అఖండతని కాపాడుతూ నిలబెడితే, శ్రీకృష్ణుడు తూర్పు నుంచి పశ్చిమానికి భారతదేశపు యొక్క అఖండతని కాపాడారు. ఇలా దేశం యొక్క ఐక్యతని, దేశ ప్రజల యొక్క సమగ్రతని కాపాడుతూ, శాంతి భద్రతల్ని నెలకొల్పుతూ ప్రజారంజకమైన పరిపాలన అందించిన రాజులు కూడా వాళ్ళ ఈ దేశానికి కేవలం మనకి దేవుళ్ళు మాత్రమే కాదు, మన చరిత్ర పురుషులు. మన దేశాన్ని అద్భుతంగా పరిపాలించటమే కాదు, భవిష్యత్ తరాల్లో కూడా నాయకుడంటే ఎలా ఉండాలి, ప్రజల్ని కాపాడే విషయంలో ఎలా వ్యవహరించాలి, అసలు నాయకులే కాదు ఒక సగటు మనిషి ఏ విధంగా బ్రతకాలి అనేది కూడా మనకి ఆచరించి చూపించారు, నేర్పించి బ్రతికేలా చేశారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. కేవలం వీళ్ళని మాత్రమే కాదు, మన స్త్రీమూర్తులైన సీతమ్మ తల్లి, సీత మహాసాధ్వి గురించి, దుర్గమ్మ తల్లి గురించి, అనేక మంది దేవీ దేవతల గురించి అడ్డగోలు కోతలన్నీ కోస్తా ఉన్నారు. కానీ ఈ రోజున రాముణ్ణి, కృష్ణుడి విషయంలో మాత్రం మనం అడగటానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ కోర్టు ఒక సూచన చేసి ఉంది. దాంతోపాటు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం దేవీ దేవతలు మాత్రమే కాదు, ఈ దేశాన్ని ఏలిన రాజులు, ఈ దేశపు సమగ్రతని, సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క అఖండతని కాపాడటానికి నిరంతరం కృషి చేసిన చక్రవర్తులు. అలాంటి శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుడిని అవమానిస్తుంటే మనం ఎవ్వరికి ఏ శిక్ష వేయించలేకపోతా ఉన్నాం. ఏదో అరాకొరా సెక్షన్లు పెట్టి చిన్న చిన్న కేసులు కట్టినా కూడా వాళ్ళకి బుద్ధొచ్చేలాగా, అరే రాముణ్ణి, కృష్ణుడిని తిడితే మిగతా వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అనే భయం కలిగించేలాగా మనం ఏమీ చేయలేకపోతున్నాం. కారణం, దానికి తగిన చట్టాలు మన దగ్గర లేకపోవటం. అందుకే ఈ రోజు నుంచి దానికోసం అని చెప్పేసి ఒక ముందడిగేస్తా ఉన్నాం. నిజానికి ఈ అడిగేయటానికి ఒక ప్రేరణ ఏంటో తెలుసా, 2021 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న ఒక సందర్భం. ఆ తీర్పులో అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టమైన సూచన చేసింది. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, రామాయణాన్ని, మహాభారతాన్ని
అదేవిధంగా వాటి రచయితలైన వ్యాసుడు, వాల్మీకి ఇద్దరిని కూడా జాతీయ గౌరవాలుగా ప్రకటించాలని చెప్పేసి, వారసత్వ సంపదలుగా గుర్తించాలని చెప్పేసి, వాళ్ళని ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తొలనాడినా కఠినమైన శిక్షలు అమలయ్యేలాగా చట్టాన్ని తేవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే కేవలం కోర్టు యొక్క సూచనతోటి ప్రభుత్వాలు, పార్టీలు మారే అవకాశం లేదు. వాటితో పాటు ప్రజల నుంచి కూడా మాకు కూడా ఈ అభిలాష ఉంది, మా నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది అన్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎవరు అవునన్నా కాదన్నా హిందువులకి కాస్త అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ సమయంలోనే మనం వాళ్ళని బ్రతిమాలకునో బామాలకునో మనకు కావాల్సినవన్నీ చేయించుకోవాలి. కాబట్టి ఈ నెల అంటే ఫిబ్రవరి 19వ తారీఖున సోమవారం రోజున హిందూ జనశక్తి తరఫున నేను మరియు శివశక్తి తరఫున కరుణాకర్ సుగ్గుణ గారు, అదేవిధంగా రాష్ట్రీయ దళిత సేన తరఫున హమారా ప్రసాద్ గారు ముగ్గురం సంకల్పించుకుని భారత్ స్వాభిమాన్ దీక్ష పేరుతోటి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక నిరాహార దీక్షను ఒక రోజు పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ దీక్షకి ప్రతి హిందువు యొక్క సంఘీభావం మాకు కావాలి. రాగలిగిన ప్రతి హిందువు కూడా అక్కడికి చేరుకోండి. మీ అందరికి అక్కడ వసతి, భోజన ఏర్పాట్లు మేమే చేస్తాం. ఢిల్లీ మరియు ఢిల్లీ చుట్టుపక్కల ఉండే తెలుగు వాళ్ళే కావచ్చు, మిగతా హిందువులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై మీ యొక్క సంఘీభావాన్ని, మద్దతుని తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నిజానికి పెద్ద పెద్ద ఉద్యమాలన్నీ కూడా గల్లీ స్థాయిలో మొదలై ఢిల్లీ వరకు చేరుకుంటాయి. కానీ ఈ నినాదాన్ని ఢిల్లీ వేదికగా మొదలుపెట్టి ఢిల్లీలో మా గళాన్ని వినిపించి గల్లీ స్థాయి దాకా తేవాలన్నదే మా సంకల్పం. చాలామందికి అనుమానాలు రావచ్చు, మన దేశంలో మన దేవుళ్ళ గురించి మనం ఎందుకు అడుక్కోవాలి అని చెప్పేసి. నిజమే, ఇది మన దేశం అని మనకుంది. కానీ ఇది మన దేశమే అనే భావనతోటి ఏ వ్యవస్థ, ఏ యంత్రాంగం పనిచేయట్లేదు. కాబట్టి మనకు కావలసిన వాటిని మెడలు వంచి మనమే సాధింప చేసుకోవాలి. అందులో భాగంగానే వి డిమాండ్ నేషనల్ ఆనర్ స్టేటస్ టు శ్రీరామ అండ్ శ్రీకృష్ణ అనే నినాదంతో, ఆ టైటిల్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాని పేరే భారత్ స్వాభిమాన్ దీక్ష. ఈ దీక్ష ఇది తొలి అడుగు మాత్రమే. ఇక్కడ మొదలుపెట్టి గల్లీ స్థాయి దాకా వస్తాం. కాబట్టి ఈ దీక్షకి ప్రతి హిందువు కూడా మీ ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే 3 సంస్థలు చేస్తున్నా సరే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. చాలా అంటే లక్షలతో వ్యవహారం. కాబట్టి ముగ్గురం కూడా ఈక్వల్గా షేర్ చేసుకుని ఆ ఖర్చుల్ని భరిస్తూ, ఆ శ్రమను భరిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. ఇదే విషయమై ఆల్రెడీ హిందూ జనశక్తి, శివశక్తి మరియు రాష్ట్రీయ దళిత సేన ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ ఆర్థిక సహకారాన్ని వీలైనంత ఎక్కువగా చేయండి. అంతేకాదు, ఈ ఉద్యమం ఈరోజు మొదలుపెట్టి రేపటితో ముగిసిపోతుందని ఎవరు అనుకోవద్దు. ఈరోజు మనం హిందువులుగా మన డిమాండ్ని కేంద్రానికి తెలియజేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మన నినాదం కావచ్చు, లేకపోతే మన డిమాండ్లు కావచ్చు చేరటానికి, వాళ్ళు ఆలోచించే స్థాయిలోకి ఇది మారటానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి దయచేసి ఓపికగా అందరూ వ్యవహరించండి. అంత ఓపిక మాకైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బహుశా ఇది మేము ఉండగానే అవ్వచ్చు, లేదా మన తరం దాటిన తర్వాతే అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నినాదం ఎత్తుకొని ఒక విధానాన్ని రూపొందించుకొని ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మనం విజయం సాధించి తీరుతాం. దానికి ప్రేరణే అయోధ్య రామమందిర ఉద్యమం. 500 ఏళ్ల నాటి కళ మొన్న తీరింది 30 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత. అలాగే ఈ రోజున మన శ్రీరాముడి యొక్క, మన శ్రీకృష్ణుడి యొక్క ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకోవటానికి మనం కూడా అలాంటి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అలాంటి దీర్ఘకాలిక పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మాతో కలిసి భవిష్యత్తులో ఎంతమంది వస్తారో మాకు తెలియదు. వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని భేషజాలు పక్కన పెట్టి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావాలనుకునే వాళ్ళ కోసం కూడా ఈ కింద ఇస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీకు అక్కడ అకామిడేషన్ కావచ్చు, లేకపోతే వసతి ఏర్పాట్లు కావచ్చు, వాటి గురించి మేము చూస్తాం. అండ్ మోరోవర్ చాలామందికి అనుమానాలు రావచ్చు, ఎందుకు ఇంత ఖర్చు అని చెప్పేసి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి, అక్కడ వసతులు ఏర్పాటు చేసుకోవటానికి, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది మన కార్యక్రమానికి మీడియా యొక్క అటెన్షన్, దాన్ని క్రియేట్ చేయడానికి ఇంకా చాలా రకాల అవసరతలు ఉంటాయి. కాబట్టి అవసరాలన్నింటినీ గుర్తెరిగి మీ అందరూ క్రమం తప్పకుండా సహాయాన్ని, సహకారాన్ని అందచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు నేనుగా ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం లేకుండా ఏ రోజు ఫండ్ రైజింగ్ చేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను కార్యక్రమం ఉద్దేశించి. ఇలాంటి కార్యక్రమాలకి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి మా సమయాన్ని, ప్రాణాన్ని, పేరుని అన్నిటినీ పణంగా పెడుతున్నాం. మాకు కావాల్సిందల్లా మీ యొక్క ఆర్థిక సహకారం. మీ ఆర్థిక సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామందికి అనిపించవచ్చు, మొన్న ఇచ్చాం, నిన్న ఇచ్చాం అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, ఇది ధర్మ పోరాటం. ఎవరి ఇంటి పోరాటం కాదు, ఎవరి ఆస్తుల కోసం పోరాటం కాదు. మన ఆత్మాభిమానం కోసం, మన స్వాభిమానం కోసం జరుగుతున్న పోరాటం. ఆత్మాభిమానం లేని బ్రతుకు బ్రతకటం కంటే చావటం మేలని నమ్ముతున్న వాళ్ళం మేము. అటువంటి ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవటానికి ఒక అడుగు ముందుకేస్తున్నాం.
ఈ అడుగుకి మీ అందరి అడుగులు కలవాలి, మీ చేతులు తోడవ్వాలి, జోడవ్వాలి. ఇవేవి కూడా మన గొంతెమ్మ కోరికలేం కాదండి. ఏదైతే రాజ్యాంగంలో రాముడు, కృష్ణుడు కొలువై ఉన్నారో, ఆ రాజ్యాంగానికి ఎంతటి గౌరవం అయితే దక్కుతుందో, ఆ రాజ్యాంగంలోనే కొలువై ఉన్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడికి కూడా అంతే గౌరవం కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక చట్టం ఉంది, పిన్హా, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్. దీని ప్రకారం జాతీయ జెండాకి, అదేవిధంగా మన జాతీయ గీతానికి, రాజ్యాంగానికి ఏ అవమానం జరిగినా, ఎవరైనా వాటి పట్ల దురుసుగా వ్యవహరించినా, దుర్మార్గంగా మాట్లాడినా కూడా అది చట్టపరంగా శిక్షార్హం అవుతుంది. అలాంటి ఒక చట్టమే అదే రాజ్యాంగంలో కొలువై ఉన్న శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి కూడా వర్తింప చేయాలని చెప్పేసి, వాళ్ళని కూడా ఎవరైతే తప్పుగా మాట్లాడతారో అలాంటి వాళ్ళకి శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిజంగా ఈ చట్టం రాకపోతే మన దేశపు మహాత్ముల గురించి, మహానుభావుల గురించి బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనమే తలదించుకునే పరిస్థితి కల్పించే ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ కార్యక్రమం వ్యక్తుల కోసం కాదు, ధర్మం కోసం. మీలో చాలామందికి చాలా రకాల మాటలు చెప్పొచ్చు, ఇవేవో వేరే ఉద్దేశాలు అవి ఇవి అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, హిందువుల పోరాటాలని అణిచేయటానికి హిందువుల్లోనే చాలామంది కోవర్టుగాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ మాటల్ని మనసుల్లోకి ఎక్కించుకోమాకండి. లక్ష్యం మీద మాత్రమే మీ దృష్టిని పెట్టండి. లక్ష్యం వైపు మాత్రమే మమ్మల్ని వెళ్ళనివ్వండి. మా లక్ష్యం మీద మాత్రమే మా దృష్టిని కూడా ఉండేలా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అందుకే ఏది జరిగినా, ఎన్ని అడిగినా మీరు మా బలం కాబట్టి మీ దగ్గరికే వస్తాం, మిమ్మల్ని అడుగుతాం. మీ సహాయ సహకారాలతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు ముందడిగేస్తాయి. కాబట్టి సహకరిస్తారని చెప్పేసి మళ్ళీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలి అంటే కనుక ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.